ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య నామములో ఈ ఉదయకాల సమయంలో మీకు వందనాలండి. కీర్తనలు 105:19 వాక్యాన్ని చదువుకుని ఈ రోజు వరకు మనము ప్రార్థన చేద్దాం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్కు నెరవేరు వరకు యోసేపు దేవుని వాక్యముతో పరిశోధించుచుండెనంట. ఎందుకండి? దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క దర్శనమును, దేవుడు తన వాక్కును ఒక దేవుని బిడ్డకి ఇచ్చినట్లయితే అది నెరవేరు సమయములో దేవుని కొరకు జీవంగల సాక్ష్యముగా నిలుచు పరిస్థితిలో ఉండులాగున, అలా ఉండు వరకు దేవుని బిడ్డలను దేవుడు శోధనల చేత దేవుడే బలపరిచి దృఢపరిచి ఆయనే మంచి ట్రైనింగ్ ఇస్తాడండి, మంచి శిక్షణనిచ్చి నిలబెడతాడండి. దేవుని బిడ్డలారా, యోసేపు జీవితం మాత్రం కాదు, ఈనాటికి మన జీవితంలోనూ అంతే. ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని మీరు వింటున్నారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారు? ఎటువంటి పరిస్థితుల్లో మీరు ఉంటున్నారండి? శోధనల ద్వారా మీ జీవితాన్ని కొనసాగిస్తున్నారా? శోధనల పైన శోధన, పోరాటాల పైన పోరాటాలు మీ జీవితంలో వస్తున్నారా? చోలిపోకండి. దేవుని యొక్క దర్శనాలు, వాక్కు మీ జీవితంలో జరిగేటప్పుడు, నెరవేరేటప్పుడు మీ అన్ని ఉపద్రవాలు మాయమైపోవు, మీ అన్ని కష్టాలు మాయమైపోవు. దేవుని కొరకు జీవంగల సాక్ష్యంగా మీరు నిలిచెదరు. దేవుడు ఒక దేవుని బిడ్డను శోధిస్తున్నాడు, శిక్షణనిస్తున్నాడు అని అర్థమైపోతే ఏమండి మనం చేయాలి? అన్ని వదిలేసి దేవుని సన్నిధిలో ఉపవాసంలో ఉండేది చాలా మంచిది. ఉపవాసము, ప్రార్థన మరియు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఆయన పాద సన్నిధిలో ఉండినట్లయితే దేవుడే మనల్ని బలపరిచి ఆయన కొరకు గొప్ప సాక్ష్యంగా నిలుపుతాడు. ఈ దేవుని వాగ్దానం బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రోజంతా నడుపును గాక. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా? మహోన్నతమైన ప్రభువా, ఈ ఉదయకాల సమయములో ఈ దేవుని బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళను ఆశీర్వదించండి, బలపరచండి, రక్తపోట్లో దాచుకోండి, దీవించండి నాయనా. నా రక్షక, వీళ్ళు ఎటువంటి శోధనల మార్గాన వెళుతూ ఉండినా, ఎటువంటి పోరాటాల మార్గమున వీళ్ళ జీవితం కొనసాగుతూ ఉండినా ఇప్పుడే వీళ్ళను బలపరచండి, దృఢపరచండి. నా రక్షక, వీళ్ళ దుఃఖాన్నంతా మార్చి, వీళ్ళ యొక్క పరిస్థితులంతా ఆశీర్వాదంగా మార్చి మీ యొక్క సన్నిధిలో మీ యొక్క వాక్కు నెరవేరుదలకు వీళ్ళను సిద్ధపరచండి, వీళ్ళను బలపరచండి. అనేక మంది ముందు సాక్ష్యంగా నిలబడి యోసేపుతో మీరు ఉండారు అని దేవుని వాగ్దానం చెప్తుంది నాయన. వీళ్ళతో కూడా ఉండండి, వీళ్ళను బలపరచండి. మీ కృపా సన్నిధి వీళ్ళపైన దిగిరాని. మహిమ ఘనత స్తుతి మీకే, యేసయ్య నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్.